నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో ఉంచారు. ఈ క్షణం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి. అంటే పవర్ ఆఫ్ నౌ, ఈ క్షణం యొక్క శక్తి గురించి, దానిపై మన జీవితం ఎలా ఆధారపడి ఉంటుంది అన్న దాని గురించి వివరించండి. ఇది జీవితానికి మొత్తం పనికొచ్చే ప్రశ్న. మనం బాగా గమనిస్తే, బాగా పరీక్షిస్తే మన జీవితంలో 3 లేవు: గతము, భవిష్యత్తు, వర్తమానం అంటూ 3 లేవు. ఉన్నదొకటే, అదే వర్తమానం, అదే ఈ క్షణం. గతం అన్నది ఇది కేవలం ఒక మెమొరీ, జరిగిపోయినది మన మెమొరీలో ఉంది, అంతవరకు మాత్రమే. భవిష్యత్ అన్నది అసలు లేనే లేదు. భవిష్యత్ అన్నది జరగబోయేది, అంటే ఇంకా రాలేదు, అంటే ఇంకా సృష్టించడం అనేది జరగలేదు, అంటే సృష్టించబడలేదు ఇంకా సృష్టిలో. అంటే అది ఏమవుతుందో తెలియదు. మరి ఉన్నది, ప్రాక్టికల్గా ఉన్నది, సృష్టిలో ప్రస్తుతం ఉన్నది ఈ క్షణం మాత్రమే. భవిష్యత్తు అనేది అగమ్యగోచరం, అంతంగా సృష్టించబడలేదు. గతం అయిపోయింది, అసలు ఇప్పుడు లేదు అది. అంటే ఇప్పుడు మనతో పాటుగా ఉన్నది కేవలం ప్రస్తుత క్షణం మాత్రమే, ఈ క్షణం మాత్రమే, అంటే వర్తమానం మాత్రమే. మనం 3 సపరేట్గా ఉన్నాయి అనుకొని మూడిటిని మోసేస్తూ మన యొక్క మానసిక భారాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల తెలియకుండా ఈ క్షణం అనేది చాలా బరువుగా అయిపోతుంది. అంటే ఇక్కడ మనం తెలియకుండా ఏం చేస్తున్నాం, గతంలో ఏదో జరిగి ఉంటుంది, అనుకున్నదో అనుకోనిదో, ఇష్టం లేనిదో, నష్టమైనదో, ఇబ్బందికరమైనదో ఏదో జరిగి ఉంటుంది. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం, అందులో పెట్టుకొని మోస్తూనే ఉంటాం. ఎప్పుడో ఎల్కేజీలో ఎవడో తిట్టాడు, ఇప్పటికీ మోస్తూనే ఉంటాం ఆ వ్యక్తి గురించి, లేదంటే ఆ సంఘటన గురించి. ఆ మోయడం వల్ల ఏమవుతుంది, ఈ క్షణంలో చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, అవి సరిగ్గా చేయలేకపోతున్నాం. అంటే ఆనందకరమైన స్థితిలో లేవు మనం మానసికంగా. ఇప్పుడు చేయవలసినవి సరిగ్గా చేయలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఆ గతం యొక్క ప్రభావం ఈ క్షణంలో పడి, ఈ క్షణంలో సరిగ్గా చేయలేకపోవడం వల్ల చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది భవిష్యత్తు అనేది తిరిగి మారిపోతుంది. భవిష్యత్తు తిరిగి ఇబ్బందికరంగా తయారవుతుంది. భవిష్యత్తు అన్నది ఏమవుతుంది, అది సంపూర్తిగా ఈ క్షణంపై ఆధారపడింది. ఈ క్షణంలో మనం ఎలా జీవిస్తే, ఈ క్షణంలో ఎలా ఆలోచిస్తే, ఎలా మాట్లాడితే, ఎలాంటి పనులు చేస్తే, అంటే ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి భవిష్యత్తే మనకు వస్తుంది. భవిష్యత్తు సంపూర్తిగా ఈ క్షణంపై ఆధారపడి ఉంది. గతాన్ని మనం వదిలివేస్తే కానీ, భవిష్యత్తుకు సంబంధించిన భయాన్ని వదిలివేస్తే కానీ మనం ఈ క్షణంలో సంపూర్తిగా జీవించలేం. ఈ క్షణంలో మనం ఎంత ఎక్కువగా జీవించడం నేర్చుకోగలిగితే, ఈ క్షణంలో మనం ఎంత ఎక్కువగా మనం సంపూర్తిగా ఉండగలిగితే, మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా మనం ఈ క్షణంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత అద్భుతంగా మనం ఏవైతే ప్రణాళికలు చేసుకున్నామో అవి మనం చేయగలుగుతాం. మనం ప్రణాళికలు చేసుకున్న పనులు ఈ క్షణంలో చేస్తేనే కదా. రేపన్నది లేనే లేదు. చాలా అద్భుతమైన పనులు, ఇంపార్టెంట్ పనులు ఏవైనా ఉంటే అది ఈ క్షణంలోనే చేయాలి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానంటే అది ఎప్పటికీ కాదు, మనకి ఎప్పటికీ జరగదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్నది ఒకటే జీవితం, అది ఈ క్షణం. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మన శ్రద్ధ, మన ఏకాగ్రత, మన ఫోకస్ కంప్లీట్గా ఈ క్షణంలో పెట్టాలి. ఈ క్షణంలో ఉన్నవారితో ఉన్న చోట సంపూర్తిగా ఉన్న పనులన్నీ మనం చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా భవిష్యత్తు బాగుపడడం అనేది జరుగుతుంది. అప్పుడు భవిష్యత్తు గురించి మనం ఏ టెన్షన్ పడే అవసరం లేదు, అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. అదే ఈ క్షణంలో మనం సంపూర్తిగా లేకపోతే, ఈ క్షణంలో సంపూర్తిగా అనుకున్నవన్నీ చేయలేకపోతే ఎంతగా భవిష్యత్తు గురించి టెన్షన్ పడినా పెద్దగా లాభం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మన మనసుని కుదుటపరుచుకొని గత భారాన్ని పక్కన పెట్టి, భవిష్యత్తు భయాన్ని పక్కన పెట్టి,
సంపూర్తిగా ఈ క్షణంలో ఉండడం నేర్చుకుందాం. దానికోసం తగినంత సాధన చేద్దాం, ధ్యాన సాధన. తగినంత జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్దాం. ఎప్పుడైతే మనం సంపూర్తిగా ఈ క్షణంలో ఉంటామో అప్పుడు అందరికీ అన్ని రకాల బాధ్యతలు మనం సరిగ్గా చేయగలుగుతాం. అది ఇంట్లో వారికి, బయట ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. వ్యాపారంలో ఉన్న చోట ఉంటే అద్భుతంగా వ్యాపారం చేస్తాం. ఉద్యోగంలో ఉన్న చోట ఉంటే అద్భుతంగా ఉద్యోగం చేయగలుగుతాం. బంధువుల దగ్గర అద్భుతంగా చేయగలుగుతాం. సంసారంలో అద్భుతంగా అన్ని పనులు చేయగలుగుతాం ఉన్న చోట ఉండగలిగితే సంపూర్తిగా. అలానే ఇక్కడ మనం భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోకూడదని కాదు. భవిష్యత్తుకు ప్రణాళికలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఆ ప్రణాళికల్లో సంబంధించిన ఊహల్లోనే బతికేయకూడదు. ప్రణాళికలు చేసుకోవడానికి కొద్ది సమయం కేటాయించాలి. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ప్రణాళికలు చేసుకున్న తర్వాత వెంటనే ఆ యొక్క ప్రణాళికలను పాటించడంలో నిమగ్నం అవ్వాలి. అది ఈ క్షణంలో. సో ఈ యొక్క క్షణం యొక్క శక్తి చాలా 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 అద్భుతమైనది. అది ప్రాక్టికల్గా అనుభవిస్తేనే తెలుస్తుంది. చూడ్డానికి ఈ క్షణం అనేది చాలా చిన్నగా, సింపుల్గా అనిపించవచ్చు, కానీ మన జీవితం సంపూర్తిగా 100% ఈ క్షణం పైనే ఆధారపడుతుంది అనే విషయం గుర్తుంచుకుందాం. దానికి తగిన విధంగా మన శ్రద్ధను సంపూర్తిగా ఈ క్షణంపై పెడదాం. అనుకున్న ప్రణాళికలన్నీ పాటిస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, సాధనలన్నీ వెళ్దాం. అద్భుతమైన భవిష్యత్తును ఈ క్షణం ద్వారా సృష్టించుకుందాం. పనికి రాని, అవసరం లేని గతాన్ని ఈ క్షణంలో వదిలేసి అద్భుతంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.